ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి లక్కీ డిప్‌లో ఎన్రోల్ చేసుకోవడానికి టీటీడీ వెబ్‌సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ చేయొచ్చు. ప్లే స్టోర్‌లో టీటీడీ దేవస్థానమ్స్ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో ఎన్రోల్‌మెంట్ చేసుకోవడానికి మీకు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉంది. కావున త్వరగా చేసుకోండి. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అలౌ చేయండి. తద్వారా మీకు దేవస్థానం నుంచే ఏ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే వస్తుంది. అలానే మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. ఈ యాప్‌లో మీకు వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే కాదు, ఏ సేవలైనా మీకు ఈ యాప్‌లో ద్వారానే చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్‌లో ఇలా విజిబుల్ అవుతుంది వైకుంఠ ద్వార దర్శన్ ఈడిప్ అని. అలానే ఈడిప్ రిజల్ట్స్ డిసెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ అవుతాయి. కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు పిలిగ్రిమ్ సర్వీస్‌లో సేవాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దాంట్లో మీకు వైకుంఠ ద్వార అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇవన్నీ క్లియర్‌గా చదివిన తర్వాత దాన్ని టిక్ చేయండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్. దీంట్లో మీకు చాలా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇవ్వాలి. సో ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇది ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేయండి. జనరల్ డీటెయిల్స్లో ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మాత్రం మీకు 4 మెంబర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు అట్ ఏ టైంకి. ఇక్కడ మీరు ఇచ్చే ఈ ప్రూఫే మీకు దర్శనానికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏదైతే అవైలబుల్గా ఉందో అదే మీరు ఇవ్వండి. ఈ 4 మెంబర్స్‌కి కూడా ఒకటే మెయిల్ ఐడి అండ్ ఒకటే ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఈడిప్ తీసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ ఈమెయిల్ అండ్ ఫోన్‌కి వస్తుంది. ఈ ప్రాసెస్‌లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద మీకు సెలెక్ట్ డేట్ దర్శన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. వెంటనే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు వీడిడి అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు డిసెంబర్ 30, 31 ఈ 2 డేట్స్ విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. అంతే, సక్సెస్ఫుల్గా మీ ఎన్రోల్మెంట్ పూర్తయిపోయింది.